ఒరే, కలిసి భోంచేద్దామని చెప్పి అక్కడ నిలబడి ఏంట్రా ఆలోచిస్తున్నావు? అది కాదురా, జడ్జిమెంట్ ఇచ్చాక వాళ్ళు ఎలా తీసుకుంటారు అని. వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకురా? మనకు సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్, క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన విట్నెసెస్, దాని ప్రకారమే కదా మనం జడ్జిమెంట్ ఇస్తాం. ఒకవేళ నీ జడ్జిమెంట్ నచ్చిందనుకో, యాక్సెప్ట్ చేస్తారు. లేదా పై కోర్టుకెళ్ళి ఫైట్ చేసుకుంటారు. అది వదిలేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏమవుతుందా అని తెగ ఆలోచిస్తూ బాధపడిపోవడం యాజ్ అ జడ్జ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. చెప్పుకోవాల్సింది ఇంకేమన్నా ఉందా? సార్, మా ఫాదర్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజే అదోలా చూశాడు. లేదు, 3-4 టైమ్స్ ప్రైవేట్ గా కలవమని ఫోర్స్ చేశాడు. చీకొట్టానని కోపం పెంచుకొని న్యూడ్ గా ఫోటోస్ తీయించి మరి భయపెట్టాలనుకున్నాడు. అయ్యో లేదు లేదు సార్. కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీసులతో క్లాస్ పీకించి పంపించేశాడు. అట్లీస్ట్ కోర్టులోనైనా జస్టిస్ జరుగుతుందన్న హోప్తో డైరెక్ట్ గా అప్లై చేసి మేము ముందు నిలబెట్టా. ఇంకా మీరే ఎలాగైనా. అలాగే చెప్పావు కదా, సేమ్ డైలాగ్ వెర్షన్. ఎవరో రైటర్ని పెట్టి రాయించుకున్నట్టున్నావు. ఆ 4 లైన్లే బాగా ప్రాక్టీస్ చేసి వచ్చినట్టున్నావు. అయినా కోర్టుకు కావాల్సిన ఎవిడెన్సెస్, సాక్ష్యాలు, నీ ఎమోషనల్ యాక్టింగ్లు, ఫోర్స్డ్ ఎడిట్ సీన్లు కాదు. యువర్ ఆనర్, ఈ అమూల్య తన టాలెంట్ మొత్తం ప్రదర్శించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో మీకు ఆల్రెడీ ప్రూవ్ చేశాను. ఇలాంటి తప్పులు వేరే అమ్మాయి చేయకుండా సరైన తీర్పిచ్చి ఈవిడికి బుద్ధి చెప్పాలని కోర్టు వారిని కోరి ప్రార్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సాక్ష్యాధారాలని పరిశీలించి చూడగా కుమారి అమూల్య చేసిన ఆరోపణలన్నీ నిరాధారాలని, కేవలం డబ్బు కోసమే ఆ కాలేజ్ చైర్మన్ వివేక్ని ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో ఇరికిచ్చిందని కోర్టు వారు నమ్మడం జరిగింది. ఇందుకుగాను కుమారి అమూల్యని మందలిస్తూ 50,000 రూపాయలు జరిమానా విధించడమైనది. కోర్టు డిస్మిస్డ్. ఎక్కడికి వచ్చాడేంటీడు? జడ్జిగా చెయ్యలేని న్యాయం మనిషిగా చేద్దామని వచ్చాను. కేఎల్ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్గా మాట్లాడా. రేపే జాయిన్ అవ్వచ్చు. అక్కర్లేదు సార్, నాకు కావాల్సిన న్యాయం కోర్టులో చేయాలి, కానీ ఇలా 4 గోడల మధ్య కాదు. అద్దం ముందు బట్టలు మార్చుకోవడానికి ఇబ్బంది పడే ఆడపిల్లని నేకడిగా సొసైటీ ముందు నిలబెట్టేశారు. చిన్న జస్టిస్ కోసం తెగించి కోర్టు మెట్లు ఎక్కిన పాపానికి మళ్ళీ లేగలేనంత లోతుకి తోసేశారు. అది కాదమ్మా. సార్, మీరు నిజంగా నాకు హెల్ప్ చేద్దామని వచ్చుంటే ఇంకెప్పుడు కోర్టుకు వెళ్ళకండి. ఆ బ్లాక్ కోట్ తీసేయండి. సార్, యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ జ్యుడిషియల్ సిస్టమ్. హలో, నాన్నగారు ఉన్నారమ్మా? నాన్న, నీకే ఫోన్. హలో సార్, నేను ఎస్ఐ శివరావుని. అమూల్య హ్యాంగ్ చేసుకుంది సార్. వాట్? ఇప్పుడే కదా తనని కలిసి వచ్చాను. అవును సార్, మీరు వచ్చేలాక ఇలా జరిగిందంట. మీ జడ్జిమెంట్ వల్లే తను సూసైడ్ చేసుకుందని అందరూ అనుకుంటున్నారు. మీరు మాత్రం ఇటువైపు రాకండి సార్.
రెసిగ్నేషనా? ఇదేంటండి ఇలా? ఎంతో కష్టపడి చదువుకొని పైకొచ్చి పైకొచ్చి ఏం చేశా? జడ్జి అనే పదానికి, ఆ ధర్మాసనం మీద కూర్చున్న నాకు, జనమిచ్చే గౌరవానికి, నేనిచ్చే తీర్పుకి సంబంధం లేనప్పుడు ఇక నేనెందుకు అక్కడ ఉండాలి? జైల్లో ఉండాల్సిన వాడు గెస్ట్ హౌస్ లో ఉన్నాడు. కాలేజీలో ఉండాల్సిన అమ్మాయి శవమై వేలాడుతోంది. ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని బ్లాక్ కోటు ఉంటే ఎంత, పోతే ఎంత? ఈ వ్యవస్థని మార్చగలిగే శక్తి లేనప్పుడు వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకూడదు. కోర్టులో గెలిపించలేని అమూల్యనే కనీసం తన ఆఖరి కోరికనైనా తీర్చి గెలిపిస్తా. రండి సార్, రండి రండి సార్. మేము ఎంత అడ్డుకున్నా వీళ్ళు మాత్రం పనులు ఆపట్లేదు సార్. ఆపడే, ఆపు, చెప్తుండే ఆపండి. చెప్తున్నా అర్థం కాలేదు నీకు? ఆపు. ఈ మైథిలి కన్స్ట్రక్షన్ చేసే మోసాలు అన్ని నీకు కాదు సార్. మా 200 ఎకరాలు దళిత భూములు అక్రమంగా ఆక్రమించుకొని మాకు వేరే సరైన నెంబర్లు చూపించి మమ్మల్ని మోసం చేస్తున్నారు సార్. ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళకి నరకం చూపిస్తున్నారు సార్. పాస్బుక్ చూపించలే, చూడండి సార్, మీరే చూడండి సార్. ఇగో సార్. లక్కీ చూడరా, వీళ్ళకి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నీలాంటోడిని పట్టుకొని స్టే తెచ్చి ఆ కన్స్ట్రక్షన్ ఆపేయచ్చు కదా. నానా, వాళ్ళకి తెలియదు కదా, కొంతమంది కమర్షియల్ క్యాండిడేట్స్ వల్ల పాడైపోతున్న ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ని కాపాడటానికి రూపాయి అంటే ఇంట్రెస్ట్ లేని నాలాంటి నాన్ కమర్షియల్ లాయర్ ఇక్కడే ఉన్నాడని. కరెక్ట్. అవతలోడు ఎంత సౌండ్ అయినా వాడు మాత్రం జస్టిస్ కోసం నిలబడి అమాయకులకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాడని. ఎస్ రా, అయితే ఆ ఛానల్ వాళ్ళకి కాల్ చేసి అతని నంబర్ తీసుకుని నీ దగ్గర తీసుకొస్తా. నానా, ఛానల్ కాల్ చేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు? అటు చూడు, ఎవడి కన్స్ట్రక్షన్స్ గురించి బ్యాడ్ గా టెలికాస్ట్ చేస్తున్నారు, వాడి ప్లాట్లే కొనమని కింద యాడ్ చేస్తున్నారు. అంతా కమర్షియల్, మళ్ళా ఎథికల్ గా ఉండరు నానా. అందుకని డైరెక్ట్ గా నువ్వు వెళ్ళగలవు వాడిని నా దగ్గర తీసుకొచ్చి వాడికి హెల్ప్ చేసి పెడదాం, కాపాడదాం. సీనియర్ క్లయింట్స్ రెడీ, వేడి వేడిగా కమింగ్. ఇప్పుడే వస్తానా? వాడిని ఎలా తీసుకురావాలో ఆలోచించు. ఆశ అంటే ఓల్డ్ సిటీ పాషానే. లిటికేషన్ ప్రాపర్టీ కదా, తక్కువ రేటుకి వస్తుంది కొందాం అనుకుంటే అక్కడికి వచ్చి తగలంటారు. పెద్ద మనుషులను తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇది తప్పు రాబాబు అని చెప్పడానికి చూస్తే వాళ్ళ మొహాల మీద ఉమ్మేసి తల పగలగొట్టి అల్లరల్లరి చేసి ఇంకెవడొచ్చినా కదలని పొజిషన్ లో సెటిల్ అయిపోయారు. వాడిని కోర్టుకు తీసుకొచ్చినా లొంగే లాంగ్వేజ్ ఉండదు వాడి బాడీకి. అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేయాల్సిందే. అదే అవ్వలేదు అంటున్నాం సార్. వెళ్ళింది లాయర్ లక్కీ కాదు కదా. వాడిని తక్కువ అంచనా వేస్తున్నారు. ఓ ఇక్కడ మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మాకు మాత్రం మ్యాటర్ సెటిల్ అవ్వాలి. నేను మళ్ళీ ప్రశాంతంగా నా సైట్ లో పోసుకోవాలి ఒంటేలు. ఏమండి ఇక్కడ మీరు పోసుకోవడమే కాదు, మీ సైట్ లో మీకు ఏం కావాల్సి చేసుకోవచ్చు. ఒక్కసారి మా సీనియర్ కేసు టేకప్ చేస్తే ఇంక సూట్ కేసులు సర్దేసుకోవడమే. వాళ్ళ మేమా జోకా? ఇది జబర్దస్త్ సెట్ కాదు. కోపడకండి సార్ ప్లీజ్.
మేము తీసుకెళ్లిన వాళ్ళందరూ పోసుకోడు కబుర్లు చెప్పడమే గాని ఎవడు వల్ల పని అవ్వలేదు. మీ వాడు మిమ్మల్ని పొగిడే విధానం చూస్తుంటే ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ఆ ఫీజు కూడా ఒకసారి అనేసుకుంటే. మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఫీజు తీసుకున్న ప్లేస్ లో లేరు మీరు. ఆహా, ఇది ఎక్స్ జస్టిస్ సూర్యనారాయణ గారి ఇల్లు. నమస్కారం సూర్యనారాయణ గారు. అటు నమస్కారం సార్. బాబు మీరు మనశ్శాంతిగా మధ్యాహ్నం మీటింగ్ రెడీ అయిపోండి. ఏంటి ఈ రోజే? అవును, పరిగెత్తించి సెటిల్ చేస్తాం. మీకన్నా ప్రాబ్లమా? ఇంకా ప్రాబ్లం ఏముంటుంది సార్? ప్రశాంతంగా ఎక్కడే కూర్చుంటాం. పడ్డాక లేకపోతే చైర్ కింద చావుగా. నేను లాయర్ లక్కీని మాట్లాడుతున్నా. బజ్జీ నమస్తే బ్రో. నేను ఓల్డ్ సిటీ పాషాకు ఆపోనెంట్ గా కేసు ఒప్పుకున్నా అని చెప్పేసి నన్ను మర్డర్ చేయడానికి 1, 2, 3, 4 15 మంది వచ్చారు సార్. దోలకి దుకాణం పెడితే అరక్కి కారం పెట్టిందంట. మరి కేసు ఎందుకు ఒప్పుకున్నా? సార్ ఒప్పేసుకున్నాను కదా, వచ్చి కాపాడండి సార్. ఈ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే ఆడు. తుమారకు మాన్నిక బాతి ఆతాది. పాషా గారు, ఇది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు. ఒక లాయర్ని గిట్ల నిలబెట్టి వాదించుడు తప్పే కదా, శిక్ష పడాలి. ఎందుకన్నా ఇంత గట్టిగా కొడతాయి? చిన్న పిల్లడు ఉన్నాయన్నా, చచ్చిపోతాయన్నా. నేను పిల్లగా దీన్నే ఆత్మరక్షణ అంటారు. మనల్ని చంపడానికి ఎవడైనా వస్తే మనల్ని మనం కాపాడుకోవటానికి అవతలని కౌన్సిల్ చేసినా, ఇలా గాల్లో ఎగరేసినా, ఇలా ఇరగదీసినా, ఇలా విసిరేసినా తప్పే లేదని ఆత్మరక్షణ యాక్ట్ పేబుల్ సెక్షన్ 302, 324, 325M లో మెన్షన్ చేస్తుంది. నన్ను నేను కాపాడుకోవాలి కదా, మీ నుండి నా ప్రాణాలు రక్షించుకోవాలి కదా. రండి రండి. ఏదో మారిపోయింది మొత్తం సెటప్. సార్ నన్ను కాపాడండి సార్, నన్ను రక్షించండి సార్. ఏంటయ్యా చూస్తున్నా, నువ్వే వాళ్ళు బాధ చేసినట్టుంది. నాకు తెలుసు మీరు ఇలా అంటారని, అందుకే సేఫ్ గా విట్నెస్ వీడియో కూడా తీయించా, చూడండి. ఎస్ సార్, అంతా రికార్డెడ్ గా ఉంది. అంతేకాదు, నువ్వే నన్ను చంపడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటగా, అది రికార్డ్ చేశా. రే బజ్జీ, ఎత్రీగా నిన్నే యాడ్ చేయాల్సి ఉంటుందేమో. అమ్మని అమ్మ, అది కాదు కానీ న్యూమరాలజీ ప్రకారం ఆ నెంబర్ మనకు వర్కౌట్ కాదు. కూర్చొని క్లోజ్ చేసుకో. అయితే ఇంకెందుకు లేటు, పదా. ఓకే, ఇదిగో సైన్ చేసేయండి. ఇక్కడ ఇక్కడ ఇక్కడ. రే ఏనుగు, అందరికి చాక్లెట్లు ఇచ్చారా? ఏకే అబ్బాయి చేతిలో చాక్లెట్ పెట్టి మొత్తం మ్యాటర్ సెటిల్ చేస్తాను. అయితే నోట్లో పెట్టాలి చాక్లెట్. అది కాదు సాబ్, పేపర్ జిరాక్స్లకి, షెడ్లకి, ఫర్నిచర్ కి, పెట్రోల్ కి, సరుకులకి. రే నీ పద్దుల పుస్తకాలు ఆపు. ఎంతో 10 అయిందా? 1000 అన్నా.
లక్షలరా. ఇస్తారా? ఇప్పిస్తా. నేను ఒక మ్యాటర్ సెటిల్ చేస్తే బోత్ ది పార్టీస్ హ్యాపీగా నవ్వుతూ ఇంటికి వెళ్ళాలి, తన్నులు తిన్నా కూడా. హలో, నీకే రూపాయి ఫీజు ఇవ్వట్లేదంటే ఈ కర్రోడికి డిప్పగడికి 10 ఇప్పిస్తాలే అంటారేంటి? ఇంత కరెక్ట్ గా వచ్చేసేటేంటి? అమ్మ నా కన్నింగ్ క్లయింట్, ఇదా నీ వ్యాపారం? బిల్డింగ్ చేసుకునేవాడుగా. ఈ డార్క్ సర్కిల్స్ కవర్ చేసుకోవడం కోసం ఈ క్లాసులు పెట్టుకొని తిరుగుతున్నావా? సరే అయితే వాళ్ళకో 25, నాకో ఫార్చునర్ గిఫ్ట్ ఇచ్చే. 10 25 అవటం ఏంటి? అసలు ఏమి లేనోడికి ఫార్చునర్ ఇవ్వటం ఏంటి? అంత పెద్ద సైట్ సెటిల్ చేసి నేను ఆ పాత బండిలో తిరుగుతుంటే నువ్వు మటుకి చూస్తూ ఊరుకోగలవా? రేపు పొద్దునే వద్దన్నా నా ఇంటి ముందు కొత్త వైట్ లెజెండర్ పెట్టావు. అమ్మో అమ్మో, ఫీజు ఎందుకు వద్దన్నావు? ఇప్పుడు నాకు అర్థమైంది, చెప్తాను. ఎవరికి చెప్తావు? మీ నాన్నకి. ఏమని చెప్తావు? కిరాణా కొట్టుకు చింతపండు కొనడానికి వచ్చినోడు కూర్చోబెట్టి మా వాడు అట్టంటోడు ఎట్టంటోడు బుద్ధుడు అని గుద్దు చెప్తున్నాడు. కాదండి, పక్కా కమర్షియల్ కన్నింగ్ లాయర్, ఆయన కళ్ళు తెరిచేలా చెప్తా. ఆయనకి తెరుచుకునే లోపు నిన్ను మూసేస్తా. ఎలా మూసేస్తారు? చెప్తా. ఒకసారి కన్నీటి ఇవ్వండి. సార్ లోడేడా? ఫుల్లీ. పెట్టుకో. ఎందుకండి? నీకు అలవాటే కదా. నిప్పు రవ్వలు పడకుండా. నా క్లయింట్ పాషాని సెటిల్మెంట్ కని పిలిచి పానిక్ అటాక్ చేసి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి సైన్ చేయించుకున్నందుకు అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ ఐపీసీ 307, 506, ఆర్మ్స్ యాక్ట్ 24 కింద నిన్ను బొక్కలో దోసి. అసలు నిన్ను. ఆగు, నీ మనసులో మాట నేను చెప్తా. చెప్పండి, ఏమనుకున్నానో చెప్పండి. ఎలాంటోడైతే ఈ సొసైటీలో ఉండకూడదని మీ నాన్న అనుకుంటున్నాడు, అలాంటోడు ఆయన ఇంట్లోనే ఒకడు ఉన్నాడని ఆశ్చర్యపోయేలా ఉన్నా నువ్వేనా? కరెక్ట్. క్రిమినల్ లాయర్ అంటే క్రిమినల్స్ కి లాయర్ అని కొత్త మీనింగ్ వచ్చేలా యాటిట్యూడ్ లో మార్చిన నువ్వు క్రిమినల్ లాయర్ వేనా? ఇది కరెక్టే. కాదు, క్రిమినల్ మెంటాలిటీ ఉన్న లాయర్. పొల్లు పోకుండా మనసులో ఉన్నది మొత్తం చెప్పారు. కానీ ఇంకోటి అనుకున్నా, మీకు తెలియలే. చెప్పు. మీరు కేసు ఒప్పుకునే ముందు ఫీజు వద్దు రమ్మంటారు. పని అయ్యాక వాడిని వంగ పెట్టి ఆపు నీ బాడీ లాంగ్వేజ్. ఇంతకు మించి అసభ్యంగా ప్రవర్తించావనుకో అండర్ సెక్షన్ 504 ప్రకారం ఇంకో 3 ఏళ్ళు. రేపు పొద్దునే 10ంటికి కొత్త కారు తీసుకుని నా ఇంటికి వచ్చేసి. సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోని కాదురా, విలన్. నువ్వు సింబాలిక్ గా చెప్పినా అర్థం చేసుకోలేకపోయావు. బాబుకి ఇవ్వండి. బాబు ఓకే, ఎందుకు? ఆయనకి అన్నాడుగా, అందుకని చెప్పు. అయ్యో, మీరు వచ్చిన కార్ కేసు ఇందులో ఇరుక్కుపోయాయి. అయ్యో ఇరుక్కుపోలేదు సార్, మేమే ఇరికించాం బాబుకి గిఫ్ట్. ఏంటి కారా? ఎందుకు బాబు? 5 లక్షల కారు బహుమతి. చెప్పరా. ఏమండి, 150 రూపాయల బొకేలో 5 లక్షల కారు గిఫ్ట్ తీసుకునే రేంజా బాబుది? అంగపార. టొయోటా ఫార్చునర్ 7 సీటర్ లెజెండర్ వచ్చేసింది. అది కాదురా, నేను జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో కేసులు గెలిచినా కూడా చిన్న పెన్ను కూడా గిఫ్ట్ తీసుకోలేదు. ఏమండే, పెన్నులు, పెన్సిల్, ఎరేజర్లు గవర్నమెంట్ పోల్ స్టేషనరీ ఇస్తుంది కదా, దాంతో పోల్చకండి దీన్ని. రే, గిఫ్ట్ చిన్నదైనా పెద్దదైనా తీసుకోవడం అలవాటైతే మరో కేసులో మరో గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు మావాడు. నాన్నగారు, వాడిని చెడగొట్టు. నాన్నగారు, నాన్నగారు. నమస్కారం బాబు. వాళ్ళు ఇచ్చే ఫీజే వద్దన్నప్పుడు గిఫ్ట్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి? అయినా మీరు నన్ను ఇంతప్పటి నుండి ఏం చెప్పి పెంచారు? అన్యాయానికి గురైన వాళ్ళని న్యాయ హక్కును చేర్చి న్యాయబద్ధంగా వాళ్ళు ఇచ్చే ఫీజు 1116లతో నెల మొత్తం ఎలా గడపాలని నేను ప్రాక్టీస్ చేస్తుంది కూడా అదే కదా. అబ్బో, అయినా నిన్న మీకేం చెప్పానయ్యా? ఏం చెప్పారండి? ఏం చెప్పారు? నేను సెటిల్ చేసిన కేసులో మీకు కొన్ని కోట్ల రూపాయలు వచ్చినా కూడా మొత్తం మీరే అనిపించాలి, కానీ నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని చెప్పానా లేదా? చెప్తే ఎంత బాగుండే సార్. అంటే చెప్పలేదా మరి? చెప్పారు అంటున్నారు. మరి ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్లు తీసుకొచ్చి మమ్మల్ని టెంప్ట్ చేస్తే ఎలా? అయితే తీసుకెళ్ళిపోరా. సెక్షన్ 5 ప్రకారం తీసుకెళ్ళిపో. సెక్షన్ ఎందుకు? ఇప్పుడు ఆ సెక్షన్ ఎందుకండి? మరి అలా చెప్పకపోతే మా నాన్ని నన్ను ఎలాగైనా ఒప్పించి ఇచ్చి వెళ్తారు కదా. ఓ, ఒప్పించి ఇచ్చెళ్తాం. అయ్యా, ఇది మీకోసం కాదండి అయ్యా, మా కోసం, మా ఆనందం కోసం తీసుకోవాలి. అలాగే ఈసారి తీసుకుంటున్నాను కదా అని నెక్స్ట్ టైం ఈ రేంజ్ రోవర్ తీసుకొచ్చా. ఫీజే మనం ఏం మాట్లాడుకున్నామో పేపర్లో రాసుకొని ముగ్గురు ఏలు ముద్దలే సంతకాలు పెట్టి మరీ ఇస్తాం. అంతే. ఈ బండ్లు కొట్టం మా వల్ల కాదు సార్. సార్, ముందు ఈ బొకే తీసుకోండి సార్. నానా, ఇలాంటివన్నీ ముట్టుకోవాలంటే కంపరంగా ఉంది. కళ్ళకు గంతలు కట్టున్న న్యాయదేవత ముందు మీరు న్యాయమైన తీర్పులు ఎలా ఇచ్చేవారో అలాగే కళ్ళు మూసుకొని న్యాయబద్ధంగా వీళ్ళు ఇస్తున్న కేసు తీసుకోండి. తీసుకోండి, వాళ్ళు సాటిస్ఫై అవుతారు. ఓకే అమ్మా, ఓకే.